తిరగబడరా స్వామి మూవీ రివ్యూ అంటూ చూసేద్దాం. ఈ మూవీ అయితే దాదాపు 2024 ఫిబ్రవరి 23కి అయితే రిలీజ్ అయితే అయ్యింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా. ఈ మూవీ అయితే డీసెంట్ అని నేను చెప్తా. స్టోరీలోని ఏముంటది, అమాయకులు అండ్ మన చిన్నపిల్లలు లేదా ఇంట్లో సమస్య వల్ల అందరు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని కాపాడడానికి మన రాజుతోని అయితే వెళ్తూ ఉంటాడు. కాపాడి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ బాధ్యతలు చెప్పి కొన్ని మోటివేషన్ క్లాసులు పీకుతాడు. దాని తర్వాత ఇంటికి వెళ్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటి ఎందుకు చేస్తున్నాడు అంటే మన హీరో అనాథ కాబట్టి అలాంటి టైంలో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసే టైంకి హీరోయిన్ ఫోన్ చేసి నాకు పెళ్లి సంబంధం పెళ్లి చేసుకురా అని చెప్పేసి అంటారు. దాని తర్వాత మిక్సర్ మూవీ అయిపోతుంది. మన విలన్ ఎవరంటే మన హీరోయిన్ వాళ్ళ మేనమామ విలన్ అనమాట. అయితే ఏం లేదు, ఇక ఆ మేనమామ ఏం చేస్తాడంటే వాళ్ళ వాళ్ళ డాడీని వాళ్ళ అమ్మని చంపేసి 2000 కోట్లు ఆస్తిని తగ్గించుకున్నామని అతని ప్లానింగ్ అనమాట. ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ కొడుకుని ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం తీసుకుందామని ప్లానింగ్ అయితే చేస్తాడు. వాళ్ళ మేనమామ అయితే కొండారెడ్డి అనమాట వాళ్ళ మేనమామ. అయితే ఇక హీరోయిన్ యాక్టింగ్ డీసెంట్. ఇదే మెయిన్ స్టోరీ లైన్ అనమాట, ఏం లేదు. ఇక దాని తర్వాత మన హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత సిచ్యువేషన్ ఏం ఫేస్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ లైన్. లాస్ట్లో ఫైట్ సీన్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఎన్ని మోటివేషన్ క్లాసులు ఇచ్చా మన మనోడైతే విలన్ గడు అసలు ఈయననే విన్నాడు అనమాట. చంపుతా ఎగురుతా దున్నుతా అంటాడు. ఏమనంటే అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఏమంతా వర్కౌట్ అవ్వలేదు అనమాట. అంతా డొల్లా అని చెప్పుకోవచ్చు. ఎవరు అంటే ఓవర్ యాక్షన్ అనమాట, ఏం చూసినా ఓవర్ యాక్షన్ అనమాట. సీన్స్ అంటే హీరో యాక్టింగ్ అంటే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ సాంగ్స్ అండ్ బీజిఎం అవి విడిచిపెట్టేసుకోవాలి. ఇక సాంగ్స్ వచ్చినా రాకుండా ఒకటే అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అది మీ ఇష్టం. టైం వేస్ట్ మూవీ అనమాట. ఇక మీ ఇష్టం. ఇది ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఒకవేళ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ.